హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాండి. మొన్న వీడియోలో నేను 42 సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపించానండి. ఈరోజు 44 సైజు చెప్తున్నాండి. కటింగ్ అయితే బ్లౌజ్ కటింగ్ క్రాస్ కటింగ్ ఏనండి. ఇది కూడా చాలా మంది కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోవడానికి భయపడతారు కదా. ఈజీగా కట్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ నడుము కొలత 44 కదండి, 44 ఇంచులు కదా. 44 సగం, 4లో సగం 22, 22లో సగం చూడండి 11 అనమాట. ఆ 11 ఇంచుల్ని ఫస్ట్ మనం నడుము కోసం ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా 1 ఇంచ్ అయితే నడుము దగ్గర 1 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే చాలా మంది ఏం చెప్తారంటే ఇక్కడ ఎత్తి పెట్టినట్టు ఉంటుంది, పైకి లేసినట్టు ఉంటుంది అని చెప్తుంటారు కదా. అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఇక్కడ ఎక్కువ తీసుకోండి, అయితే కరెక్ట్గా వస్తుంది. ఫస్ట్ 11 ఇంచెస్కి ఎగ్జాక్ట్ మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి 11 ఇంచులకు ఒక మార్క్ చేసుకొని తర్వాత హాఫ్ ఇంచ్కి ఇంకో మార్క్ చేసుకోండి. తర్వాత 1.5కి ఎక్స్ట్రానే తీసుకోండి. చూసారా, చాలా పెద్ద సైజు కదండి ఇది బ్లౌజ్. 44 అంటే చాలా పెద్ద సైజు కదా. అసలు నడుము కొలత అయితే ఇక్కడికి ఉందనమాట. ఇది హాఫ్ ఇంచ్ నేను బ్యాక్ డాట్స్ కోసము మార్క్ చేసాను, ఇంకా 1.5 ఏమో ఖర్చు కోసం అనమాట. సరిపోతుందండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ నడుము కొలత ఎక్కడికైతే ఉందో అక్కడ హాఫ్ ఫోల్డ్ చేసి ఒక ఇలాగా ఖర్చు అనేది పెట్టేసుకోండి. ఇలా కట్టి పెట్టుకోవడం వల్ల మీకు బ్యాక్ డాట్స్ వేయడానికి ఈక్వల్గా నీట్గా వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ కాకుండా ఇటు ఎక్కువ ఇక్కడ తక్కువ ఇక్కడ తక్కువ కాకుండా ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. లెంత్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు నడుము కొలత తీసుకొని తర్వాత లెంత్ తీసుకోవాలి. చూడండి లెంత్ అయితే 16.5 అయితే తీసుకుంటున్నాను అండి నేను. అయితే 1 ఇంచ్ పోగా మనకి 15.5 రెడీ అవుతుంది బ్లౌజ్. ఈ మాత్రం సరిపోతుందండి. ఒకవేళ ఇంకా కొంచెం వాళ్ళు హైట్ ఉండి ఇంకొంచెం లెంత్ పెంచు అన్నప్పుడు 17 తీసుకోవాలి, అయితే 16కి రెడీ అవుతుంది అనమాట. నెక్ విడత వచ్చేసి చూడండి 2.5 తీసుకుంటున్నాను, ఎక్కువ ఏం తీసుకోవట్లేదు. పెద్ద సైజ్ అనగానే ఇక్కడ వెడల్పు పట్టేస్తుందేమో అనేసి వెడల్పు తీసుకొని మీరు అలా తీసుకోకండి. మనము సరిపడనే తీసుకోవాలన్నమాట కొలతలు, అయితే కరెక్ట్గా వస్తుంది. షోల్డర్ మాత్రం 3.5 తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, అయితే నేను 3.5 అయితే తీసుకున్నాను. నెక్ విడత అయితే 2.5, షోల్డర్ అయితే 3.5 తీసుకున్నాను. ఆమ్ రౌండ్ కోసం చూడండి ఆమ్ డౌన్ అయితే 6.5 తీసుకుంటున్నాను, సరిపోతుందండి. మరి ఎక్కువ కిందికి డౌన్ తీసుకోకండి, ముడతలు వస్తాయి బ్లౌజులలో, చంకలలో ముడతలు అయితే వస్తాయి అనమాట. 6.5కి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసేసుకోండి. చూడండి ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. 1.5 ఇంచులకు ఒక ఇలాగ లైన్ వేసుకొని ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని దీంట్లో ఆమ్ రౌండ్ కోసం ఇంట్లో కలిపేసేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీరు ఈ కటింగ్ని ట్రై చేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు పేపర్లోనే ఫస్ట్ కటింగ్ చేసుకోండి. తర్వాత మీరు కొంచెం చెయ్యి ఫ్రీ అయినాక మీకు నేర్చుకున్న తర్వాతనే బ్లౌజ్ పీస్లో డైరెక్ట్గా చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. కొత్త వాళ్ళు అయితే 44 సైజ్ అయితే చెప్తున్నాండి కటింగ్ నేను ఈరోజు. చూడండి నెక్ లెంత్ వచ్చేసి నెక్ విడితే 2.5 తీసుకున్నా కదా. నెక్ లెంత్ వచ్చేసి 11 ఇంచులు తీసుకుంటున్నా అండి. ఈ పట్టు ఏం చిన్నగా అవ్వదు, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంది కదా బ్లౌజ్ లెంత్.
అందుకు పైన నెక్ విడత 2.5 తీసుకున్నాను, కింద విడత వచ్చేసరికి 3 ఇంచులు అయితే తీసుకున్నాను. కొంచెం బ్రాడ్ వెడల్పు ఉండాలండి కింద. నేను ప్రతి వీడియోలో చెప్తాను కదా మీకు, పైన తక్కువ ఉండాలి, రాను రాను ఈ కింద ఈ కప్పు దగ్గర వెడల్పు ఉంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అన్నట్టు. మన ఇష్టం అండి, ఏ నెక్ అయినా మీరు కటింగ్ చేసుకోవచ్చు డిజైన్ ని. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఇలాగా ఇది తీసేసేయాలండి, మీకు ఎగుడు దిగుడు లేకుండా ఉంటది. చూడండి ఆమ్ రౌండ్ ఒకటిన్నర ఇంచులకే నేను నెక్ ఎక్స్ట్రా అయితే 1.5 ఇంచ్ పెట్టానండి, సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఈ రౌండ్ ఆమ్ రౌండ్ అనేది ఎక్కువ పొడుగు అయిపోతుంది, ఇక్కడ ఎక్స్ట్రా అయిపోతుంది, ఇంకా జాయింట్ లో ఎక్కువ వేయాల్సి వస్తుంది. మనం అలా తీసుకోకూడదు. చూడండి చెస్ట్ లూజ్ అయితే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, అంటే 11.5 ఇంచులకైతే చెస్ట్ లూజ్ వచ్చింది, సరిపోతుందండి. 44 సైజుకి ఈ కొలతలు అయితే సరిపోతాయి. మరి నెక్ విడ్త్ తక్కువ తీసుకోకండి, ఎందుకంటే చూడండి ఫస్ట్ మీరు రౌండ్ నెక్ కట్ చేయడమే నేర్చుకోండి, రౌండ్ చేయి తిప్పడం నేర్చుకోండి, అయితేనే మీకు పర్ఫెక్ట్. తర్వాత ఏవైనా ఏ డిజైన్ అయినా మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. రౌండ్ అనేది తిప్పడానికి బాగా చెయ్యి అనేది నీట్ గా రావాలండి, రౌండ్ తిప్పడానికి రావాలి మెయిన్ గా. ఎందుకంటే ఎక్కువ శాతం రౌండ్ నెక్ తొడిగేటోళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అనమాట. ఈ స్క్వేర్ నెక్, స్టార్ నెక్లు తక్కువ తొడుగుతారు. పెద్ద పెద్ద ఏజ్ వాళ్ళ ఆంటీ లాంటి వాళ్ళు, లేకపోతే కొంచెం పెద్ద ఏజ్ ఉన్న అక్క వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఎక్కువ రౌండ్ నెక్ పెట్టుకొని పైపింగ్ చేస్తేనే చాలా నచ్చుతుంది అనమాట. నేనైతే ఆల్మోస్ట్ 90% రౌండ్ కట్ చేస్తానండి, ఎందుకంటే చాలా మంది నా దగ్గర రౌండ్ నెక్ పెట్టించుకొని పైపింగ్ చేయించుకుంటారు అనమాట. ఆ అందమే వేరండి అసలు. రౌండ్ నెక్ పెట్టడానికి మనకి నీట్ గా రావాలన్నమాట. రౌండ్ నెక్ చాలా అందంగా కొడతాయండి బ్లౌజులు. ఈ స్క్వేర్ వేరే వేరే మోడల్ కన్నా రౌండ్ నెక్ చాలా బాగా అనిపిస్తాయి. రౌండ్ తిప్పడానికి మీకు కరెక్ట్ గా నేర్చుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచు క్రాస్ తీసానండి, ఫిట్టింగ్ బాగుంటుందని. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీయాలి. హ్యాండ్స్ కటింగ్ అండి. చూడండి ఫుల్ హ్యాండ్స్ అయితే ఒకవేళ 10 ఇంచులు హ్యాండ్స్ ఉందనుకోండి, లెంత్ 11.5 తీసుకోవాలి. లేదు కొంచెం చిన్నగా పెట్టాలి, 8 వాళ్ళకి ఎగ్జాక్ట్ 8 కావాలి అంటే 9.5 ఇక్కడైతే తీసుకోవాలి. నేనైతే 8 ఇంచులకే హ్యాండ్స్ కటింగ్ అయితే చేస్తున్నాండి. లేదు మనకి ఇంకా చిన్న కావాలి, 6 ఇంచెస్ కావాలి అన్నప్పుడు, ఇంకా 6 కావాలన్నప్పుడు 7.5 తీసుకోవాలి. నేను ఎందుకు అంటున్నానంటే 1 ఇంచు మనకి 1 ఇంచ్ ఏమవుతుందంటే హెమ్మింగ్ లోకి పోతుంది. ఒకవేళ పైపింగ్ చేస్తే 1/2 ఇంచ్ సరిపోతుందండి, హెమ్మింగ్ చేస్తే 1 ఇంచ్ కావాలి కదా. కాబట్టి మనం ఎప్పుడైనా సరే 6 ఎగ్జాక్ట్ వచ్చినప్పుడు 7.5 తీసుకోవాలన్నమాట. 6 ఇంచులు ఎగ్జాక్ట్ వచ్చినప్పుడు 7.5 అయితే తీసుకోవాలి. మనం 1.5 ఎక్స్ట్రా తీసుకోవాలి, మర్చిపోకూడదండి. చూడండి ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్క్ చేసేసి, నేనైతే 8 ఇంచులు హ్యాండ్స్ కోసం 8 ఇంచుల లెంత్ అయితే తీసుకున్నాను. 8 ఇంచెస్ అయితే పెడుతుందండి. దీంట్లో కలిపేసేయాలి డౌన్. చూడండి ఇలా ఇక్కడ నుంచి 3.5కి డౌన్ కోసం 3.5కి ఒక స్ట్రైట్ లైన్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఈ డౌన్ అనే దీనిలో కలిపేసానండి. చాలా చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ మాత్రం, క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఇది. చూడండి ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని
కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది మీకు. 1 ఇంచ్కి ఇలాగా ఒక మార్క్ చేసుకోండి. ఈ ఫిట్టింగ్ అయితే 44 ఇంచెస్కి అయితే హ్యాండ్ రౌండ్ ఉంటుంది కదా మనకు ఫిట్టింగ్, అదైతే 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ ఏమో ఎక్స్ట్రా ఖర్చుల కోసం. చూడండి కొంచెం పెద్దగానే కావాలండి. లైనింగ్ మీరు లైనింగ్ క్లాత్ లో చేసుకుంటే మాత్రం మీటర్ బావ్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో 46, 48 సైజు కూడా పెడతానండి బ్లౌజ్లో. అంటే నేనేమంటున్నానంటే పేపర్ కటింగ్ మీరు ఫస్ట్ నేర్చుకోండి. పేపర్ కటింగ్ లో మీకు పర్ఫెక్ట్ అయిపోతారు. పర్ఫెక్ట్ నేర్చుకున్న తర్వాతనే మీరు బ్లౌజ్ డైరెక్ట్ వేసుకొని కట్ చేసినా కూడా భయం ఉండదండి. ఇందులో నేర్చుకుని ఉంటారు కాబట్టి కటింగ్ ఏ మోడల్ అయినా సరే మీరు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాతనే మీరు, ప్రతిసారి చెప్తానండి నేను, పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాతనే క్లాత్ లో డైరెక్ట్ గా చేసుకోండి. బ్లౌజులు ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నమాట. లేకుంటే పాడైపోతాయండి బ్లౌజులు. మీరు డైరెక్ట్ గా బ్లౌజ్ పీస్ లో చేస్తే వేస్ట్ అయిపోతాయని ఇక్కడ ఒక ఖర్చు అయితే పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది గుర్తుండిపోతుంది హ్యాండ్స్ లో. చూడండి డబల్ పేపర్లు అయితే ఇలాగా పెద్దవి కొంచెం డబల్ ఉన్న పేపర్లు అయితే మీకు చాలా ఈజీగా కటింగ్ లోకి సరిపోతాయని నేను చూడండి పెద్ద సైజు పేపర్ లో చూపిస్తున్నాను కటింగ్ అనేది. చూడండి కొంచెం ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు ఇందులో పర్ఫెక్ట్ గా కటింగ్ చేశారనుకోండి, దీన్నే డైరెక్ట్ మీరు క్లాత్ మీద వేసి కూడా కటింగ్ చేసుకొని కుట్టొచ్చు. అలా కూడా చేసుకోవచ్చండి. మీరు ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదా ఇది. 44 సైజ్ అండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్. పేపర్లో బ్లౌజ్ కటింగ్ అయితే నేను చెప్తున్నాను. 44 సైజు. మొన్న నేను లాస్ట్ వీడియోలో 42 అయితే పెట్టానండి, చూసుకోవచ్చు మీరు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు. చూడండి యాజ్ టీజ్ బ్యాక్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి చాలా మందికి డైరెక్ట్ గా బ్లౌజ్ పీస్ చూపించడం వల్ల రాదనమాట, కన్ఫ్యూజ్ అయిపోతారు. అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ పేపర్లు మనకి ఒక 5-6 వేస్ట్ అయినా ఏం ప్రాబ్లం ఏం లేదండి. అదే బ్లౌజ్ పీస్ లో అయిపోయాయి అనుకోండి, మనం ఏం చేయలేం, మళ్ళీ తర్వాత దాన్ని ఏం చేయలేము కదా. అందుకు చూడండి ఎప్పుడైనా సరే పావించే మీరు లోత్ అనేది తీయాలి, ఎక్కువ ఏం అవసరం లేదండి. చంక భాగంలో ఫ్రంట్ చంక లోతు ఇక్కడ నుంచి 14 ఇంచులకి, లేదు మనకి ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంకా తగ్గించవచ్చు. కానీ మెయిన్ డాట్ ఒకటి వేస్తాం చూడండి, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఒక మెయిన్ డాట్ వేస్తాం కదా, అక్కడ లెంత్ అయితే చూస్తున్నాను నేను, లెంత్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి 12 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి 14కి ఒక మార్క్ చేసుకోండి. ఈ 44 సైజు బ్లౌజ్ కుట్టినప్పుడు ఎంత అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ పెడతానండి. ఎందుకంటే కొంచెం 44 అంటే కొంచెం హెవీ సైజే కదండి, ఇంకా 48కి ఇంకా కొంచెం హెవీ సైజే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అది కూడా 46, 48 సైజు కూడా పెడతానండి. తర్వాత మళ్ళీ నేను 28 సైజు నుంచి కూడా పేపర్లో కటింగ్ అయితే నేను మీకు చూపిస్తాను. ఖచ్చితంగా నేర్చుకుంటారండి, ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు, ఈజీగా ఉంటుంది నేను చెప్పే కటింగ్ అయితే.
చూడండి ఇక్కడ నుంచి 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. ఏ బ్లౌజ్కి అయినా సరే 5 ఇంచులకి ఇక్కడ నుంచి మార్క్ చేసుకొని ఇందులో కలిపేసేయండి. ఈ హుక్స్ మనము హుక్స్ కాజాపట్టు వేసుకుంటాం కదా, హై పట్టి హుక్స్ పట్టి అంటారు కదా, అది వేసుకోవడానికి ఇక్కడ చూడండి లెంత్ 5 ఇంచులకి తీసుకున్నాను. అయితే ఇక్కడ నుంచి 2.5కి ఒక మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. మెయిన్ డాట్ కోసం 3.5 పెట్టుకోవచ్చు, 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 4 ఇంచెస్ దాకా కూడా పెట్టుకోవచ్చు అండి. 48 సైజ్ బ్లౌజ్ కి 4 ఇంచెస్ పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట బ్లౌజ్. చూడండి ఇక్కడ నుంచి 3.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి కొంచెం వెడల్పు మీద అయితే వేసుకోవాలండి. మెయిన్ డాట్ ఒక పెద్ద డాట్ వేసుకుంటాం కదా, అదైతే కొంచెం వెడల్పు మీద వేసుకోండి. 44 సైజ్ అంటే చెస్ట్ భాగం కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా ఈ సిస్టర్స్కి. చూడండి ఇక్కడ నుంచి 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ కుదరాలన్నా చెడిపోవాలన్నా ఈ మెయిన్ డాట్ దగ్గరనే ఉందండి. కరెక్ట్ గా మీరు మిడిల్లో ఉండేలాగానే చూసుకోవాలి. ఇది కొంచెము మార్కింగ్ కరెక్ట్ వేయకపోతే, మనము డాట్స్ అనేది కరెక్ట్ గా పట్టకపోతే ఈ సైడ్ లేకపోతే ఈ సైడ్ కి వచ్చేస్తాయి అనమాట. ఈ మెయిన్ డాట్ దగ్గరనే ఉంటది మనకి అసలైన బ్లౌజ్ అయితే కుదరాలన్నా చెడిపోవాలన్నా ఇందులోనే ఉంటదండి. పావించు కన్నా ఎక్కువ లోతు తీయకండి, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు ఫ్రంట్ భాగంలో. చూడండి నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లో చూసుకున్నాం కాబట్టి చెస్ట్ లూజ్ మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి. కొంచెం ఒక 1/2 ఇంచు తక్కువనే తీసుకోండి ఫ్రంట్ భాగంలో. నెక్ అనేది ఫ్రంట్ నెక్ అసలు ఏ మాత్రము తెలియని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి. ఫస్ట్ మీరు పేపర్ కటింగ్ చేసుకోండి. పేపర్ కటింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ కటింగ్ ఈజీగా నేర్చుకోగలుగుతారు. చూడండి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. చూసారా, మనము ఇలా వేసే ఇప్పుడు సైడ్ కనిపిస్తుంది. ఇలా సైడ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఈ పక్కకి వెళ్ళిపోతుందండి, డాట్ అనేది ఈ పక్కకి వెళ్ళిపోతుంది. లేదు ఇక్కడ దగ్గర తీసుకున్నామంటే ఈ పక్కకు వచ్చేస్తుంది. అలా రాకూడదు. నేను ఎప్పుడు చెప్తాను కదా, సైడ్ కి మెయిన్ డాట్ అనేది ఒక పెద్ద డాట్ వేస్తాం కదా మెయిన్ డాట్ బ్లౌజ్ కి, అది సైడ్స్ కి పోవద్దండి. అలా పోతే నీట్ గా రాదు బ్లౌజ్. చూడండి ఇక్కడ నుంచి 3.5కి అనుకున్నాం కదా, 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే ఒకటి వేసుకున్న తర్వాత కొంచెము పెద్దగానే ఉండాలండి డాట్ అనేది. చూడండి ఇది రెండు ఇలాగ ఈక్వల్ గా ఫోల్డింగ్ చేసి ఈ చంక దగ్గర నుంచి 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని చూడండి ఈ మార్కింగ్ అయితే కరెక్ట్ గా చేసుకోండి. 44 సైజ్ ఇది బ్లౌజ్, 44 సైజు క్రాస్ కటింగ్ పేపర్లు ఎలా కట్ చేసుకోవాలో నేను
పర్ఫెక్ట్ గా అయితే చెప్పానండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను మీకు. ఇంకా షేప్ బెల్ట్ మనం కుట్టేటప్పుడైనా తీయొచ్చు షేప్ బెల్ట్ ని. క్రాస్ బెల్ట్ కుట్టేటప్పుడే తీసుకోవచ్చండి మనం. చూడండి ఇలాగా 4 ఫోల్డ్ మీద చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది పేపర్ కాబట్టి ఒకటే సింగిల్ గా కట్ చేసుకున్నా పర్లేదండి. చూడండి ఇది సరిపోతుంది మనకి. చూడండి క్రాస్ బెల్ట్ కోసం నేను ఇక్కడ నుంచి 4 ఇంచెస్ కి, ఇక్కడ నుంచి కూడా 4 ఇంచెస్ కి ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇవి రెండు ఈక్వల్ గా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు మిడిల్లో ఎంత డౌన్ తీసుకోవాలో అర్థం కాదు కదా, ఇలాగ రెండు సమానంగా మడిచేసి ఇక్కడ ఒక కట్స్ లాగా పెట్టుకొని కట్ పెట్టుకున్న తర్వాత చూడండి ఈ చివర 4 ఇంచెస్, ఈ చివర 4 ఇంచెస్ తీసుకున్నా కదా, 4 ఇంచులు తీసుకున్నా కదా. మిడిల్లో మాత్రం ఇక్కడ ఖర్చు పెట్టిన కాడ మాత్రం 3.5కి తీసుకోండి. మీకు డౌన్ ఎలా కలపాలో ఈజీగా చూసారా, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు 44 సైజు కాబట్టి ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది కదండి బ్లౌజ్ ది, కాబట్టి కొంచెం క్రాస్ బెల్ట్ కూడా కొద్దిగా పెద్దగా ఇలాగా పెద్దగా కట్ చేసుకోవడం వల్ల మీకు చాలా నీట్గా అయితే వస్తుంది బ్లౌజ్. చూడండి ఇలాగా. ఓకేనండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. 44 సైజ్, ఇది 44 సైజు క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట. అంటే నేను డైరెక్ట్ బ్లౌజ్ కాకుండా పేపర్ కటింగ్లో అయితే చెప్పానండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.